శ్రీ మాత్రే నమః. అందరికీ గంగమ్మ జాతర శుభాకాంక్షలు. ఇంత మండుటెండ వేసవిలో శ్రీ గంగమ్మ జాతర ఘనంగా జరగబోతోంది. మనందరినీ కాపాడుతున్న ఆ గంగమ్మ తల్లికి మనమందరం జాతర రూపంలో ఆ తల్లికి ఉత్సవాలు జరగడానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర మహోత్సవాలు తిరుపతిలో మే 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ ఊరిలో ఈ జాతరకు ఉన్న 900 ఏళ్ల నాటి చరిత్ర విశేషాలేంటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. తిరుపతి గ్రామదేవత గంగమ్మ జాతర జరిగే వారం రోజుల పాటు గ్రామస్తులు పొలిమేర దాటరు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు రాత్రులు ఇక్కడే ఉండకుండా బయటకు వెళ్లిపోవడం ఇక్కడ ఆనవాయితీ. ఈ తాతయ్య గుంట గంగమ్మ జాతరకు దాదాపు 900 ఏళ్ల చరిత్ర ఉంది. గ్రామ దేవతగా అవతరించిన ఈ గంగమ్మను సాక్షాత్తు ఏడుకొండల స్వామి వెంకన్న చెల్లెలుగా భావించడం, ఆరాధించడం ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ గంగమ్మ జాతరను తిరుపతి పొలిమేరులోని అవిలాల నుంచి కైకాల కుల పెద్దల చాటింపుతో గంగమ్మ జాతర ప్రారంభమవుతుంది. ఈ జాతరలో భాగంగా ఉదయం అమ్మవారి విశ్వరూప స్తూపానికి పసుపు, కొబ్బరి నీళ్లు, పంచామృతాలతో అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం అమ్మవారిని పసుపుతో అలంకరించి భక్తులు సమర్పించిన చీరలు, వడిబాలు కడతారు. అనంతరం రాత్రి 7 గంటలకు గంగమ్మ తల్లి పుట్టినిల్లుగా భావించే అవిలాల గ్రామం నుంచి పుట్టింటి సారె, కుంకుమ, కొత్త బట్టలను గ్రామ పెద్దలు తీసుకొస్తారు. వీటిని ఆలయం తరపున కైకాల వంశస్థులు అందుకుంటారు. ఈ సారెను ఆలయానికి ఊరేగింపుగా తీసుకొస్తారు. తిరుపతిలో శ్రీ గంగమ్మ పుట్టుక గురించి తెలుసుకుందాము. ఒకప్పుడు తిరుపతి మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో పాలగుండలు పాలించేటప్పుడు మహిళలపై వేధింపులు చాలా ఎక్కువగా జరుగుతుండేది. వారు కనిపించిన ఏ స్త్రీనైనా అత్యాచారం చేసి వేధించేవారు. ఈ సమయంలో అవిలాల అనే గ్రామంలో గంగమ్మ దేవత పుట్టి అందమైన మహిళగా పెరిగింది. పాలగుండలు గంగమ్మ దేవికి హాని చేయాలనుకున్నప్పుడు ఆమె తన కృప మరియు శక్తితో అతన్ని చంపబోయింది. పాలగుండలు ఆమెకు భయపడి ఒక మారుమూల ప్రదేశంలో దాక్కున్నారు. అతన్ని అజ్ఞాతం నుంచి బయటకు తీసుకురావడానికి గంగమ్మ గంగ జాతరను అమలు చేసింది. అక్కడ తిరుపతిలో ప్రజలు విచిత్ర వేషధారణ చేసి 7 రోజుల పాటు గంగమ్మను శపిస్తున్నట్టు నాటకం చేస్తారు. అది నాటకం అని తెలియక 7వ రోజు పాలగొండలు అజ్ఞాతం నుంచి బయటికి వస్తారు. అదే సమయంలో గంగమ్మ తల్లి లోక కళ్యాణం కోసం, సమస్త ప్రజల శ్రేయస్సు కోసం పాలగుండలను ఆ తల్లి సంహరించింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది గంగమ్మకు జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. 7 రోజుల పాటు రోజుకో వేషంలో గ్రామ దేవతలకు భక్తులందరూ ప్రత్యేక పూజలు చేస్తారు. అందులో మొదటిగా బైరాగి వేషం. ఈ రోజున ప్రజలు తమ శరీరానికి తెల్ల రంగు పేస్టు అంటే నామకొమ్ము పూసుకుని రెళ్లకాయ పండుతో చేసిన దండను ధరిస్తారు. వారు వేపాకులను చేత్తో పట్టుకుని వేపాకులతో నడుమును చుట్టుకుని అదే అలంకరణతో గుడికి వెళ్లి అక్కడ గంగమ్మ దేవిని దర్శించుకున్న తర్వాత ఆ అలంకరణ మొత్తం అక్కడ గుడి దగ్గర వీడి చేసి ఇంటికి వెళ్తారు. 2వ రోజు బంద వేషం అంటే ఈ రోజున భక్తులు కుంకుమ రంగు పేస్టును పూసుకుని తలకు రిబ్బన్లు కట్టుకుంటారు. 3వ రోజు తోటి వేషం. ఈ రోజున భక్తులు తమ శరీరానికి బొగ్గును పూసుకుని వేపాకులతో చేసిన దండలను ధరిస్తారు. 4వ రోజున దొర వేషం. ఈ రోజున భక్తులు తమ శరీరానికి చందనం పూసుకుని వేపాకులు, నిమ్మకాయలతో చేసిన దండలను ధరిస్తారు. 5వ రోజున మాతంగి వేషం. దొర వేషంలో పాలగాడిని చంపిన గంగమ్మ మాతంగి వేషంలో దళపతి భార్యను ఓదార్చింది. అందుకు ఈ వేషం ధరిస్తారు. 6వ రోజున సున్నపు కుండలు. ఈ రోజు భక్తులు తమ శరీరానికి తెల్ల పేస్టుతో అభిషేకం చేసుకొని బొగ్గుతో చుక్కలు పూసుకుంటారు. తలపై ఒక కుండ అంటే 1000 కళ్ళ దత్తను మోస్తారు. ఆలయానికి చేరుకున్న భక్తులు తలపై కుండను మోసుకుంటూ ఆలయం చుట్టూ 3 సార్లు తిరిగి తర్వాత 3వ రౌండ్ లో ఆలయం వద్ద ఆ కుండని పగలకొట్టి దేవత దర్శనానికి వెళ్తారు. 7వ రోజున గంగమ్మ జాతర. పండుగ చివరి రోజు గంగ జాతరగా జరుపుకుంటారు. ఈ రోజున తిరుపతిలోని అన్ని గంగమ్మ దేవాలయాలు లక్షలాది భక్తులతో కిటకిటలాడుతుంటాయి. ప్రజలు ఆలయాన్ని సందర్శించి గంగమ్మకు పొంగళ్ళు మరియు లేదా చీరలు సమర్పిస్తుంటారు. కొంతమంది భక్తులు చప్పరాలు అంటే వెదురుతో చేసిన ప్రత్యేక గోపురం లాంటి వస్తువులు మరియు డప్పుల వైద్యం ధరించి గంగమ్మ దర్శనం చేసుకుంటారు. ఈ 7 రోజుల జాతర మొత్తం ప్రతి ఒక్కరు ప్రతి ఇంటి నుండి వేసవిలో చలువ చేసే ఈ రాగి అంబలి ప్రతి ఒక్కరికి వీధిలో పోస్తుంటారు. అనంతరం చివరిగా అర్ధరాత్రి తరువాత ఆలయం ముందు మట్టి గంగమ్మ విశ్వరూప విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. ఒక వ్యక్తి పెరంతలు లాగా దుస్తులు ధరించి చెంప తొలగింపు అనే పిలువబడే విశ్వరూపం యొక్క చెంపను తొలగిస్తాడు. తర్వాత ఈ మట్టి విగ్రహాన్ని మొత్తం ముక్కలుగా చేసి మట్టిని వైద్యం చేసే శక్తి ఉందని నమ్మి భక్తులకు పంపిణీ చేస్తుంటారు. ఈ మట్టిని భక్తులు పవిత్రంగా భావించి పూజ గదిలోను ఇంకా నీటిలో కలిపి ఇంటిలో చల్లుకుంటారు. ఇంకా ఆపద సమయంలో మొక్కుకున్న మొక్కులన్నీ కూడా ఈ జాతరలో గంగమ్మ దగ్గరకు వచ్చి వివిధ వేషాలలో వివిధ కానుకల్లో రూపంలో ఇచ్చి ఇంకా మేకలు, కోళ్లను కూడా అమ్మవారికి బలి ఇచ్చి మొక్కులు తీర్చుకుంటారు. అంతేకాదు ఈ జాతర సమయంలో మగాళ్లు చీరలు ధరించి
ధరించి మొక్కులు తీర్చుకుంటారు. ఇలా వారం రోజుల పాటు విచిత్ర వేషధారణలో అమ్మవారిని దర్శించుకోవడం ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తోంది. ఇలా చేయడం వల్ల అమ్మవారు తమ కోరికలు తీరుస్తుందని భక్తులు నమ్ముతారు. వందల ఏళ్ల నుంచి ఈ ఆచారం కొనసాగుతోంది. గంగమ్మ తల్లికి టీటీడీ నుంచి సారె అందుతుంది. ఈ ఏడాది కూడా భక్తులు జాతరను చూసేందుకు భారీగా వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో జాతరకు తగిన ఏర్పాట్లు కూడా చేశారు. ప్రతి ఒక్కరూ ఈ చల్లని తల్లి అయిన గంగమ్మ తల్లిని దర్శించుకొని ఆ తల్లి అనుగ్రహాన్ని అందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ గంగమ్మ జాతర శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి లైక్ మరో మంచి మంచి వీడియోలతో ముందుకు రావడానికి మాకు చాలా సపోర్ట్ గా ఉంటుంది. ఇలాంటి మంచి వీడియోలు అందరిలో వెళ్ళడానికి తప్పకుండా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవత్తు.